సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి సమీపంలో ఉన్న హ్యాపీ కిడ్స్ ఒలింపియాడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. గత 2 రోజులుగా పాఠశాల ప్రయోగంలో జరిగిన ఈ పోటీలు విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కుడుముల అనిల్ కుమార్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత్ మాతాకి జై. ఈరోజు మా పాఠశాలలో ఇంటర్నల్స్ అంటే మా పాఠశాలలో ఉన్న టీముల మధ్య పోటీలు జరుపుతున్నాం. ముఖ్యంగా క్రీడలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాల. చిన్నపిల్లలు క్రీడలు వలన మానసిక దృఢపడుతుంది, శారీరక దారుఢ్యం దృఢపడుతుంది. పిల్లలు గేమ్స్ ఆడేదాని వలన వాళ్ళల్లో స్పోర్టివ్నెస్ పెరిగిపోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా వేరే యాక్టివిటీస్ మర్చిపోయి ఈరోజు క్రీడల మీద మక్కువ చూపుతుంది. ముఖ్యంగా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వనందువలన చిన్నపిల్లలు ఎక్కువ సెల్ ఫోన్కు అడిక్ట్ అవుతున్నారు. సెల్ ఫోన్లో వచ్చేటువంటి ఇటువంటి దానిల వల్ల పిల్లలు చాలా చెడు ప్రభావానికి గురవుతున్నారు. సో సెల్ ఫోన్ అవాయిడ్ చేసేదానికి పిల్లల్లో క్రమశిక్షణ, పిల్లల్లో పోటీతత్వము, స్పోర్టివ్నెస్, ఆత్మవిశ్వాసము, ఫిజికల్గా దృఢత్వాన్ని డెవలప్ చేసేదానికి ఈ గేమ్స్ నడపడం జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మనం వాల్యూ ఇవ్వాలా. ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఎంతో అవసరం. ఒక వ్యక్తి ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా తోడ్పాటు అవుతుంది. కాబట్టి మేము అన్ని రంగాల్లో పిల్లలకు కళాత్మకంగా కానీ, కళల పట్ల కానీ, ఆటల పట్ల కానీ, ఎడ్యుకేషన్ పట్ల కానీ నవీన తరాలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క కావాల్సిన అవసరాలను మనం గుర్తించి అవన్నీ సమకూర్చడం కూడా జరుగుతుంది. క్రీడల కోసం ప్రత్యేకంగా కోర్టులు వేయడం జరిగింది. క్రీడల కోసం మంచి ఆట స్థలాన్ని ఉంచి వారికి కావాల్సినటువంటి మంచి ఫిజికల్ డైరెక్టర్లను, సంబంధిత గేమ్స్ను పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటే కరాటే, ప్రాచీన కళ అయినటువంటి కలవరి పట్టు, తర్వాత కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని క్రీడలకు సపరేట్ కోచ్ల నుంచి వారి కోసము మేము క్రీడలను డెవలప్ చేసేదానికి కూడా పిల్లల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, పిల్లల యొక్క సృజనాత్మకతను బయటికి తీసి ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా, స్టేట్ లెవెల్ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం మాకుంది. సో ఈ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. జై హింద్, జై భారత్.